పిల్లలు, మనవలు అందరూ వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ హనుమంతుడి కథ చెప్దాం. హనుమద్వైభవం చెప్పుకుందాం మనం ఇప్పుడు. ఇలా ఈ గౌతమ్ మహర్షికి ఈవిడికి ఆయన భార్యకి ఈవిడ ఒక అమ్మాయి పాప పుట్టింది కదా! ఆ పాప అహల్యకిను చాలా అందంగా ఉందని చెప్పారా ఆవిడకి అంజన అని నామకరణం చేసుకున్నారు. ఈ చక్కటి పిల్లకి. చాలా అందమైన పిల్ల పుట్టింది వీళ్ళకి. ఆ పిల్లకి అంజన అని పేరు పెట్టుకున్నారు. ఈ ఈ పిల్లకి చక్కగా నలుగుపిండి, కమ్మగా ఉండే నలుగుపిండి పెట్టి సంపెంగ నూనెతోటి తలంటి, పన్నీరు జలకమాడించి, పన్నీళ్ళు పోసి చక్కగా స్నానం చేయించి, మెత్తటి కొత్త బట్టలతోటి తల అది ఒళ్ళు తుడిచి, రష పెట్టి, కళ్ళకేమో చక్కగా కాటికి దిద్ది, ఆహ్, బయట చాటున ఆ పిల్లని పడుకోబెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకుని చక్కగా మొహం దగ్గరగా తీసుకుని ఆవిడ మొహానికి చేర్చుకుని ముద్దు చేసి చక్కగా కడుపు నిండా పాలిచ్చింది. పాలిచ్చి ఆ పిల్లని ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాడింది ఈవిడ. ఈ ఆహ్, ఈ తల్లి. తల్లి పాలు అవి ఇచ్చి పడుకోబెట్టింది. ఉయ్యాల్లో పడుకోబెట్టి పాట పాడి ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. ఈ నిద్రపుచ్చిన తర్వాత అహల్యాదేవి ఇలా ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ పిల్లని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వీళ్ళిద్దరూను. పెంచుతూ ఆహ్, ఆ బాలిక కూడా శశిరేఖలాగా దినదిన ప్రవర్ధమానం అవుతోంది. చక్కగా రోజు రోజుకి ఎంతో అందాన్ని పుణికిపుచ్చుకుంటూ పెరుగుతోంది. ఈ బాల్యావస్థ నుంచి కన్యతనంలోకి వెళ్ళింది. కా కొంచెం పెద్ద పిల్ల అవుతోంది. అవుతూ వన్నెచిన్నెలతోటి చూడ్డానికి చాలా అందంగా తయారైంది ఈ పిల్ల. తోటి కన్నెలందరితోటి ఆటపాటల మధ్యన పొద్దుపుచ్చుకు పొద్దుపుచ్చుతూ రోజు చక్కగా వాళ్ళతోటి ఆడుతూ, పాడుతూ విద్యా ప్రపూర్ణురాలైంది. బాగా అన్ని విద్యలు నేర్చుకుంది. నేర్చుకుని ఈవిడికి అన్నగారున్నాడు. ఆయన పేరు వాలి కదా! చాలా బలవంతుడు పుట్టాడు. ఆ వాలితోటి అన్నగారితోటి ఆశ్రమవాసులందరికీ అభిమానాన్ని ఈ వాలి చూరగొన్నాడు. చుట్టుపక్కల ఇంకా ఆశ్రమాలున్నాయి. ఇలా ఋషి ఆశ్రమాలు అవిను. ఆ ఆశ్రమవాసులందరూ కూడా ఈ వాలిని చూసి వాళ్ళందరూ కూడా చాలా అభిమానంగా ఉంటున్నారు. ఈ పిల్లవాడు చాలా మంచివాడు, మంచి పనులు చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని కూడా పొగుడుతున్నారు. ఇవన్నీ ఈ తల్లిదండ్రులకి చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఆనందాన్నిస్తూ ఈయన వీళ్ళిద్దరూ చాలా పెద్దవాళ్ళవుతున్నారు రోజు రోజుకేను. ఆ విధంగా వాలి, అంజన అపురూపంగా వీళ్ళిద్దరిని పెంచుకుంటూ ఉంటే ఆహ్, పెంచుకుంటూ పతి సేవ చేసుకుంటోంది ఈవిడ. గౌతముడికి కూడా చక్కగా సేవలు చేస్తోంది. ఏ లోటు లేకుండా ఈ కుటుంబాన్ని చూసుకుంటోంది. మితిమీరని సంతోషంతోటి. మామూలుగా ఉత్త సంతోషం కాదు. మితిమీరని సంతోషం. చాలా సంతోషపడిపోతోంది ఈవిడ. ఈ అహల్య. సంతోషిస్తూ తన కాపురాన్ని చూసుకొని చాలా ఆనందపడుతూ ఆహ్, ఈ సౌందర్యం అంతాను ఈ ఆశ్రమ ప్రాంతానికే ఒక వెన్నెల విరిసినట్లుగా ఆవిడ కాపురం చేసుకుంటోంది ఈ అహల్యాదేవి. ఒక రోజుని ఈవిడ ఋతుస్నాతులయింది. అహల్యాదేవి ఒక రోజున తెల్లవారుజామునే లేచి ఋతుస్నానం చేసింది. చేసి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న వీళ్ళు చెట్లు అవి పెంచుకున్నారు కదా! పూల మొక్కలు అవి పెంచుకుని ఒక తోట తయారు చేసుకున్నారుగా. ఆ పూల తోటలోకి వెళ్ళి వనకన్యకలాగా చక్కగా పువ్వులన్నీ కోసుకుంటోంది ఈ అహల్య. కోసుకుంటూ ఉంటే ఈ అప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు ఈవిడ వనకన్యక అన్నట్లుగా చూశాడు ఈవిడకేసి. చూసి, చూసిన తడువుగా ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు. పారేసుకుని ఇంకా వేరే ఆలోచనలేం లేవు ఆ బుర్రలో, ఆయన బుర్రలోను. వేరే ఆలోచనలు లేకుండా తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయాడు. ఈయనకి పొద్దుటే అందరూ దినచర్య కింద చక్కగా
ఈయనకి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు. అర్ఘ్యం అంటే నీళ్లు వదులుతూ ఉంటారనమాట. స్నానాలు చేసి నీళ్లు వదులుతూ ఉంటారు అందరూను. ఇవన్నీ తీసుకోవాలి. మంత్రాలతోటి నీళ్ళు ఇస్తారు చక్కగాను. ఈ భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు కదా సూర్యభగవానుడని. ఇంక అవన్నీ మర్చిపోయాడు. ఇంకా ఆ ఆలోచనలు ఏమీ లేవు ఆయన బుర్రలోన. ఎంతసేపు ఈవిడ అందచందాలే ఆయన మనస్సుని దోచేసాయి. ఆవిడ మీద మనసు పారేసుకున్నాడు. అంతే. అక్కడి నుంచి ఈ భగవంతుడు ఏం చేశాడు, ఈ సూర్యభగవానుడు ఆ ఆకాశం నుంచి కిందకొచ్చేసాడు భూమి మీదకి. మంత్రమూర్తిలా వచ్చాడు. మంత్రాలతోటి కలిసిన మంత్రాలు బాగా శరీరం అంతా నింపుకొని, మంత్రశక్తిని నింపుకొని ఈవిడికి ప్రత్యక్షం అయ్యాడు ఈ సూర్యభగవానుడు. మందేహాది రాక్షసుల మదం అణిగించాలి. ఆ కార్యక్రమాన్ని కూడా అవతల పెట్టేశాడు. తుంబురుడు, నారదుడు, హాహా హూహు, విశ్వావసుడు, విశ్వావసుడు, అగ్రసేన ఇత్యాది గంధర్వుల గానాన్ని పట్టించుకోలేదు. వాళ్ళందరూ ఈయనకి గానాలు చేస్తారట పొద్దుటేను. ఆ గానాలను ఏం వినటం లేదు, అసలు ఆయన పట్టించుకోవటం లేదు. మేనక, సహజన్య, ఘృతాచి, ఊర్వశి, తిలోత్తమ, రంభాది ద్వాదశ అప్సరసలు నృత్యాలు చేస్తారట. ఆ నృత్యాలని కూడా క్రీగంటతోటి కూడా చూడలేదుట. అసలు వాటిని పట్టించుకోలేదు, అటు కేసు చూడలేదు. కేవలం సూర్యకిరణాలని ఆహారంగా సేవిస్తూ ఉంటారు కొంతమంది. అంగుష్ట మాత్రంగా ఉంటారట. అంటే మన బొటనవేలు ఎంత ఉంటుందో అంతే మనుషులు వాళ్ళు. వాళ్ళు 60,000 మంది. ఈ 60,000 మంది పురుషులు వాళ్ళని వాలఖిల్యులు అంటారు. ఆ వాలఖిల్య ఋషులు సూక్త పఠనాలని పెడచెవిన పెట్టేశాడు. వాళ్ళేవో సూక్తులు చెప్తున్నారు, అంటే మంచి మాటలు. ఆ మాటలు కూడా ఈయన చెవిన పట్టం లేదు అసలు. ఆయనకి ఆ దృష్టే లేదు సూర్యభగవానుడికి. బ్రాహ్మణులు నెరవేర్చే సంధ్యావందనాది కృత్యాల్లో మంత్రపూతంగా ఇచ్చే అర్ఘ్యాన్ని కానీ ఇంకా దేన్ని తీసుకోవటం లేదు. మంత్రాలతోటి మంత్రపూతంగా ఆ అర్ఘ్యాన్ని ఇస్తారు, వాటిని కూడా స్వీకరించటం లేదు. మంత్రమూర్తి కావున భువర్లోకాధిపతి అయిన ఆదిత్యుడు ఈయన మంత్రమూర్తి కింద వచ్చాడు కదా ఇక్కడికి భూలోకానికి. ఈ మంత్రమూర్తి కింద రావడంలో భువర్లోకాన్ని నుంచి వచ్చాడు ఇక్కడికి మన భూలోకానికి. ఈ ఆదిత్యుడు స్వర్ణమయ శరీరంతో వచ్చాడు, బంగారు శరీరంతో వచ్చాడు ఈ భూమి మీదకి. అహల్య ముందు సాక్షాత్కరించాడు. ఇలా బంగారు మయామైన శరీరాన్ని శరీరం తీసుకుని ఆ శరీరంతో భూమి మీదకి వచ్చాడు ఈ సూర్యభగవానుడు. దేవి జనకనందిని అని చెప్పి మళ్ళీ రాముడు చెప్తున్నాడు ఈ కథ అంతాను. ఈయన సూర్యవంశపు రాజు ఈ రాముడు. చేత మా సూర్యవంశం యొక్క గొప్పతనం చెప్తాను వినని చెప్పి చెప్పుకొస్తున్నాడు. సూర్యమండల ప్రాశస్త్యాన్ని కొద్దిగా చెబుతాను విను. ఈ సూర్యమండలం యొక్క గొప్పతనాన్ని చెప్తాను ఓ సీత విను అని చెప్తున్నాడు. ఆదిత్యుడు ఒక్కడే అయినా మేషాది 12 రాసుల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఈ ఆదిత్యుడు, ఈ సూర్యుడు ఉన్నాడే ఆయన ఒక్కడే, కానీ ఆయన ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కసారి సంచరిస్తూ ఉంటాడు. అవి 12 రాసులు. ఆ 12 రాసుల్లో సంచరించేటప్పుడు వాళ్ళని ద్వాదశాదిత్యులు అని పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట ఆ సూర్యభగవానుడికి. అలా 12 రాసుల్లోనూ సంచరించేటప్పుడు 12 పేర్లతోటి పిలుస్తారు వీళ్ళని. 12 ఋషులు ఆ స్వరూపాన్ని నిత్యము కీర్తిస్తూ ఉంటారు. 12 మంది ఋషులు ఉంటారు. ఆ మహర్షులందరూ ఆ స్వరూపాలని, అంటే ఇప్పుడు మేషరాశిలో ఉన్నప్పుడు సూర్యుడి పేరు ఒకటి, మళ్ళీ వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన పేరు మారుతూ ఉంటుంది. అలా ఈ ఈ 12 ఋషులు ఉన్నారే, 12 మంది ఋషులును ఆ స్వరూపాలను నిత్యం కీర్తిస్తూ ఉంటారట. ఆయన రథానికి 12 సర్ప ప్రముఖులు రజ్జువులు. ఆయన రథం ఉంటుంది, సూర్యరథం. ఆ సూర్యరథానికి 12 సర్పాలు, సర్ప ప్రముఖులు, సర్పాల్లో కూడా ప్రముఖమైన సర్పాలు రజ్జువులు, అంటే దారి చూపిస్తూ ఉంటాయి అవి. 12 గంధర్వులు గాయకులు, 12 మంది గంధర్వులు ఉంటారట ఈయన దగ్గర. వాళ్ళు అన్ని పాటలు పాడుతూ ఉంటారు, గాయకులు వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు అన్నమాట. 12 అప్సరసలు ఆయన ముందెప్పుడు నృత్యోత్సవం చేస్తూ ఉంటారు. 12 మంది అప్సరసలు ఉంటారట.
ఆ అప్సరస స్త్రీలు ఈయన ముందు ఎప్పుడు నాట్యం చేస్తూ ఉంటారట, ఈయన రథం ముందు. ఆయనకి 12 సారథులు, 12 మంది సారథులు ఉంటారట. అంటే నా రథాన్ని నడిపేవాళ్ళు 12 మంది ఉంటారు. 12 రాక్షసులు ఆయనకు పార్శ్వవర్తులై కావలిగా అంటారు. ఆయనకి ఆ రథానికి ఈ పక్కల ఆ పక్కన 12 మంది రాక్షసులు. 12 రాక్షసులు అంటే 12 మంది రాక్షసులు ఆయనకి ఈ రథం 2 పక్కల కాపలాదారులు అన్నమాట వాళ్ళు. 60,000 వాలకిల్యాదులు అంగుష్టమాత్ర పురుషులు ఆయనకు సభాసదులు. ఆయన సభ చేసినప్పుడు ఆయన సభలో కూర్చునే జనం ఎవరంటే అంగుష్టమాత్రంగా, అంటే మన బొటన వేలంతా ఉండే ఈ వాలకిల్యులు. వాళ్ళ పేరు వాలకిల్యులు. ఈ వాలకిల్యులు ఆయన ఆ సభలో ఉంటారు నిత్యమును. నిత్యం కీర్తిస్తూ ఉంటారు. ఆయన రథానికి ద్వాదశ సర్పం ప్రముఖులున్నారు, గంధర్వులు. ఆయనకి వాలకిల్యులు, అంగుష్టమాత్ర పురుషులు ఆయనకి సభాసదులు. సభలో కూర్చునేవాళ్ళు వాళ్ళు. సూర్యమండలం, ధ్రువమండలం పర్యంతం ప్రవాహ శక్తి రూపమైన ఒక రజ్జువు చేత బంధింపబడి ఉంటుంది. ఈ సూర్యమండలం ఎలా ఉంటుందంటే ధ్రువమండలం దాకా వ్యాపించి ఉంటుంది. సూర్యమండలం ధ్రువమండలం దాకా వ్యాపించి ఉండి ఆ ప్రవాహ శక్తి రూపమైన ఒక రజ్జువు. అంటే అదంతా ఒక పదార్థం ఏదో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ధ్రువమండలం దాకాను, సూర్యమండలం నుంచి ధ్రువమండలం దాకా ఒక పదార్థం ప్రవహిస్తూ ఉంటుంది. అంచేత ఆహ్, ఆ రజ్జువు చేత బంధింపబడి ఉంటుంది. ఇది ఈ రథం ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి లేదు. అది ఖాళీ ఇచ్చినప్పుడు ఆ రజ్జువు పక్కకి కొంచెం తప్పుకుంటూ ఉంటే ఈ రథం అంటుందన్నమాట. ఆ కారణం చేత ఆయన గమనం, అంటే నడక స్వతంత్రం కాదు. ఆయన స్వతంత్రంగా గబగబా వెళ్ళిపోవడానికి లేదు. ఆ రజ్జు అనేది అడ్డం పడుతూ ఉంటుంది దీనికి. ప్రవాహం కింద అలాగ ముందు వెడుతూ ఉంటుంది. అది ధ్రువమండలం దాకాను. నిత్యము ఆయన్ని అనుసరించి సంచరించే బుధ, గురు, శుక్ర, శని, భూ ఇత్యాది గ్రహ మండలాలన్నీ స్వతంత్ర గమనం కలవి కాదు. ఆయన చుట్టూ మళ్ళీ ఇంకా ఆయన ఒక్కడే కాకుండా ఆ ఆ ఆయనతోటి ఆయన అనుసరించి సంచరిస్తూ ఉంటారట. ఎవరు? బుధుడు, గురుడు, శుక్రుడు, శని, భూమి ఇత్యాది ఇవన్నీ గ్రహాలే. ఈ గ్రహ మండలాలన్నీ స్వతంత్ర గమనం కలవి కాదు. వీటికి కూడా స్వతంత్రంగా ఎక్కడికి కదలడానికి లేదు. ఇవి ఇక భూమి మీద సంచరించే మానవుడు అస అస్వతంత్రుడు అని వేరే చెప్పాలా? ఇవన్నీ కూడా స్వతంత్రం లేవు నడవడానికి. అలాంటిది ఈ భూమి మీద ఉండే మానవుడికి స్వతంత్రం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. రోగానికి మూలుగుతూ ఉంటాడు. రోగం వస్తుంది శరీరానికి. రోగం వస్తే మూలుగుతాడు. మూలుగుతూ ఉంటాడు ఎప్పుడూను. ఏ జరాభారానికి, అంటే ముసలివాడైపోతాడు. ముసలివాడైపోయినప్పుడు ఇంక కాలు పైకి లేవదు. లేవక కాళ్ళు ఈడ్చేస్తూ ఉంటాడు. మృత్యు వస్తుంది. మృత్యువుని చూసి వణికిపోతూ ఉంటాడు. అది మానవుడి యొక్క పరిస్థితి. ఏ పాటి స్వతంత్రుడు? ఇలా ఉండే ఈ మానవుడికి స్వతంత్రం ఎక్కడుందసలు అని అడుగుతున్నారు. కానే కాదు. ఏమీ స్వతంత్రం లేదు మనిషికి. కొయ్యకు పలుపుతో కట్టబడిన పశువు తనకు స్వాతంత్ర్యం ఉందనే భ్రమిస్తుంది. ఒక కర్రపాతి దానికి ఒక పలుపు మెడలో కట్టి ఒక ఆహ్, దీనికి జంతువుకి దాన్ని ఈ ఆ కర్రకి రెండో ప తా ఆ తాడు యొక్క పలుపు యొక్క రెండో భాగం ఆ కర్రకి వేస్తారు. వేస్తే అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఆ కర్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ నేను స్వతంత్రురాలిని అని ఊహించుకుంటుంది. అటువంటిది మానవ జీవితం కూడా అని చెప్తున్నాడనమాట. అంచేత అది భ్రమ పడుతూ ఉంటుంది. మానవుని స్వాతంత్ర్యం కూడా అట్టిదే. మనిషికి కూడా స్వాతంత్ర్యం అనేది లేదు మానవ జన్మకి. సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలన్నీ పరస్పర సంబంధం కలవి. ఈ సూర్యుడి చుట్టూ ఏవో గ్రహాలు చెప్పాడు కదా! ఇవన్నీ తిరుగుతూ ఉంటాయని. ఆ గ్రహాలన్నీ కూడా
ఒకదానితోటి ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఆ కారణంగా ఈ భూమి మీద జీవరాశి గమనం అంటే ఈ భూమి మీద ఉండే జీవరాశి ఏదైనా అవ్వచ్చు. చిన్న చిన్న జీవులు, చిన్న చిన్న పురుగులు, ఈగలు, లేకపోతే ఇంకా చిన్న చిన్న జీవులు, లేకపోతే అడవి జంతువులు, అలా పెద్ద పెద్దవి, మానవులు, ఏదైనా అవ్వచ్చు. వీటి గమనం ఉందే, కదలిక ఉందే, ఆ కదలిక ఈ జీవ వ్యాపారం అంతా కూడాను సమస్తము గ్రహస్థితిని అనుసరించే ఉంటుంది. గ్రహస్థితి ఎలా ఉంటే, ఆ గ్రహస్థితిని బట్టి ఉంటుందిట ఈ జీవిత విధానం అంతాను. ఇలా రామచంద్రుడు ఇంకా సీతాదేవితోటి చెప్తున్నాడు. నేనింతకు ముందు దేవతలు కేసరి చేసిన హితోపదేశ దేవతలందరూ వచ్చి ఈయనకి హితోపదేశం చేశారు కదా కేసరికి. ఆ సందర్భంగా సంహితా స్వరూపాన్ని గురించి చెప్పాను. సంహిత దాని స్వరూపం ఏమిటో చెప్పాను నీకు. జ్యోతిష్ శాస్త్రం వేదాంగాల్లో ఒకటి. ఈ జ్యోతిష్ శాస్త్రం ఉందే, ఇది వేదం యొక్క అంగాలున్నాయి. ఆ అంగాలలో ఒకటి. అందుకని జ్యోతిషం కూడా సంహితయే. వేదాల్లో ఇది కూడా ఒక అంగం కనుక, అంటే ఓ భాగం కనుక, ఈ జ్యోతిష శాస్త్రం కూడా సంహితే. దీని పేరు కూడా సంహితనే పిలుస్తారు. ఎందుకంటే అనేక కోటి తారకా మండలాలతో నిండిన ఖగోళంలో ఈ భూమి మీద అనేక తారకా మండలాలు, అంటే నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ నక్షత్ర మండలాలన్నింటితోటి కూడింది ఈ ఖగోళం, మన భూగోళం. ఈ భూమితో కలిపి సూర్య కుటుంబంలోని అన్ని గ్రహాల యొక్క అనాది సిద్ధమైన ప్రకృతి సహచర్యాన్ని, వాటి సన్నికర్షను, పరస్పర ప్రభావాన్ని, వాటి మైత్రిని, వైరాన్ని శాస్త్రీయంగా రుజువు చేసి చెబుతుంది జ్యోతిష సంహిత. ఈ జ్యోతిషం ఏం చెప్తుంది? ఏ ఏ గ్రహాలు వికటించుకుంటున్నాయి, ఏ ఏ గ్రహాలు ఒకదానికొకటి పరస్పరం స్నేహంగా ఉన్నాయి, ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ జ్యోతిష శాస్త్రం ఇవన్నీ చెప్పుకొస్తుంది. అంచేత ఇవన్నీ కూడా సూర్య కుటుంబంలోవే అని చెప్తున్నాడు రామచంద్రుడు సీతాదేవితోటి. ఒక్క సూర్యునిలోనే ఎన్ని శక్తులు దాగి ఉన్నాయో తెలిసిన వారు వాలకీల్య, విశ్వామిత్ర, వశిష్ఠ, కశ్యపాది మహర్షులు. ఈ సూర్య భగవానుడిలో ఎన్ని రకాల శక్తులు కలిగి ఉన్నాయో, దాగి ఉన్నాయో తెలిసిన వాళ్ళు వాలకిల్యులకి తెలుసును, విశ్వామిత్రుడికి తెలుసు, వశిష్ఠ, కశ్యపాది మహర్షులకి తెలుసు. వీళ్ళందరికీ తెలుసునన్నమాట సూర్య భగవానుడిలో ఏ ఏ శక్తులు దాగి ఉన్నాయో. అట్టి ఋషి ప్రణీతమే జ్యోతిషం. అట్టి ఋషులందరూ చెప్పిందే జ్యోతిషం అంటేను. అంటే ఆ జ్యోతిష శాస్త్రంలో ఈ ఇవన్నీ కలిసి ఉన్నాయన్నమాట. దేవి జానకి సూర్యుడు జ్ఞాన స్వరూపుడు. సూర్యుడు ఒక జ్ఞాన స్వరూపుడు. జ్ఞానం అంటే వెలుగు. జ్ఞానం అంటే వెలుగు అని చెప్తున్నాడు. వెలుగులోనే మనకి ప్రపంచం అంతా కనిపిస్తుంది. వెలుగుంటేనే మనకి ప్రపంచం అంతా చూడగలుగుతాం మనం. కానీ చీకట్లో కాదు కదా. చీకట్లో మనకి ఏమీ కనిపించదు. వెలుగంటే బాహ్య ప్రకాశం. వెలుగంటే ఏమిటి? బాహ్యం అంటే మనకు కనిపించే చుట్టుపక్కల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్నంతని బాహ్యం అంటారు. బాహ్యంలో ప్రకాశిస్తే సూర్యుడు వెలుగుంటే మనకి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. జ్ఞానం అంటే పదార్థ విజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? అక్కడున్న ఆ పదార్థాన్ని గురించిన జ్ఞానం ఉందే, దాన్నే పదార్థ విజ్ఞానం. జ్ఞానం అంటే పదార్థ విజ్ఞానం మాత్రమే కాదు. అంతేకాదు, సత్తా మాత్రంగా ఉండి అన్నిటినీ నడిపించే అంతరశక్తి ఒకటుంది. ఒరేయ్! వాడికి సత్తా ఉందిరా అంటారు. అంటే ఆ శక్తి ఉంటే అంతరశక్తి అన్నమాట అది. ఆ సత్తా మాత్రంగా ఉండి అన్నిటినీ నడిపించే అంతర్శక్తి ఒకటి ఉంటుంది. దాన్ని సత్తా అంటారు. ఆ ఆ అంతర్శక్తి ఉందే, ఆ విధంగా యావత్ విశ్వాన్ని అన్యోన్యాశ్రయంగా బంధించి ఉంచిన శక్తినే సంహిత అంటారు. అదే పరమాత్మ స్వరూపం. ఈ సంహిత ఏమిటి? పరమాత్ముడి యొక్క స్వరూపం. అది నేనే అని చెప్తున్నాడు రామభద్రుడు. నేనే ఆ సంహితని. నా శక్తే అదని చెప్తున్నాడు.
అది నేనే. అట్టి పరమాత్మను గూర్చి వివరించే విద్యాస్వరూపాన్ని సంగ్రహంగా చెప్తా విను. అలాంటి ఆ విద్యాస్వరూపాన్ని మళ్ళీ నేను సంగ్రహంగా చెప్తానంటే కొద్దిగా చెప్తాను, మళ్ళీ విను. కళలు, శాస్త్రాలు అని విద్యలు 2 విధాలు. కళలంటారు, శాస్త్రాలంటారు. మళ్ళీ విద్య 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 నన్ను గూర్చి చెప్పేవే. ఈ 2 కూడా నన్ను గురించే చెప్తూ ఉంటాయి. నన్ను చేర్చేవే. నాకు చేరేవే అవి. కళలు మొత్తం 64. మళ్ళీ ఈ కళల్లో రకాలున్నాయి. ఆ కళలు 64 రకాలు మొత్తం. అభ్యాసం చేత వచ్చేది కళ. అంటే అలా నేర్చుకుంటే వస్తుంది కళ అనేది. అభ్యాసం చెయ్యాలి. అంటే ఒక కళ నేర్చుకోవాలి అంటే ఒక సంగీతం ఒక కళ, నాట్యం ఒక కళ. అలాగే ఆహ్, ఈ ఆహ్, ఇవన్నీ పురాణాలవి చదివి చెప్పడం అదొక కళ. ఇలా ఎన్నో కళలున్నాయి. 64 కళలున్నాయి. ఇందులో ఈ ఇదొక కళ. ఇది అభ్యాసం చేస్తే వస్తుంది. అధ్యయనం చేస్తే సిద్ధించేది శాస్త్రం. ఈ శాస్త్రం అనేది ఉందే, అది అధ్యయనం చేయాలంటే చదవాలి. ఆ పుస్తకాలు చదివితే అది అధ్యయనం చేసిన కొద్దీ వస్తుంది శాస్త్రం. కళలన్నీ పంచకర్మేంద్రియ వ్యాపారం కాగా, ఈ కళలన్నీను పంచకర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, ఈ ఈ వీటితోటి ఈ ఈ పంచేంద్రియాలతోటి ఈ కళలన్నీ నడుస్తాయి. కన్ను, ముక్కు, ఈ ఇలా ఈ పంచేంద్రియాలు దీంట్లో పనిచేస్తూ ఉంటాయి కళలు నేర్చుకోవాలంటే. కర్మేంద్రియాలు వ్యాపారం కాగా శాస్త్రాలన్నీను పంచ జ్ఞానేంద్రియాల అధీనంలో ఉంటాయి. ఇంకా శాస్త్రం నేర్చుకోవాలంటే పంచ జ్ఞానేంద్రియాలు వాటి ఆధీనంలో ఉంటాయి. కర్మేంద్రియాలు వ్యాపారాన్ని కర్మ మార్గమని, ఈ కర్మేంద్రియాల వ్యాపారాన్ని అంటే అవి పనిచేసి ఈ ఇది నేర్చుకుంటారు కదా! ఆ మార్గాన్ని జ్ఞానేంద్రియ దర్శనాన్ని జ్ఞాన మార్గం అని, దాన్నేమో కర్మ మార్గం అని పిలుస్తారు. ఈ ఈ ఈ శాస్త్రాన్ని నేర్చుకునే జ్ఞానేంద్రియ దర్శనాన్ని జ్ఞాన మార్గం అని ఋషులు లోకానికి తెలియజెప్పారు. ఇవన్నీ కూడా మనకి ఋషులు దర్శనం చేసి వాళ్ళే చెప్పారు. ఈ రెంటిలో జ్ఞాన మార్గం శ్రేష్టమైంది. ఈ ఈ కళల కంటే కూడా ఈ శాస్త్ర జ్ఞానం గొప్పది. రెండోదైన జ్ఞాన మార్గం గొప్పది, శ్రేష్టమైంది. అట్టి జ్ఞానాశ్రయమైన విద్యలు 18. మళ్ళీ ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి ఉన్న విద్యలు 18 విద్యలున్నాయి. అందులో మానసీయమైనవి మీమాంస. మాననీయమైనది మీమాంస. అందులో చెప్పుకోదగ్గది మీమాంస. మీమాంస కంటే తర్కశాస్త్రం గొప్పది. ఈ మీమాంస కంటే కూడా తర్కశాస్త్రం గొప్పది. తర్కం. దానికి తర్కశాస్త్రం అని పేరు. తర్కం కంటే వేదరాశి అధికం. ఈ తర్కం కంటే కూడా వేదరాశి ఉంది. ఆ వేదరాశి గొప్పది. అంతకంటే ఉపనిషత్తులు శిరోధార్యాలు. అంతకంటే కూడాను ఈ ఉపనిషత్తులనున్నాయి. ఆ ఉపనిషత్తులు ఇంకా తలమానికాల్లాంటివి. ఇంకా గొప్పవి. అన్నిటికంటే ఊర్ధ్వ పదవి గాయత్రి. వీటన్నింటికి కూడా పైన ఉంటుంది గాయత్రీదేవి. ఆ గాయత్రి మంత్రం, గాయత్రి అది అన్నిటికంటే పైనుంటుంది. ఇంకా అన్నిటికంటే గొప్పది. కాశీని మించిన నగరం లేదంటారు. మన భూమి మీద ఉన్న నగరాలన్నిటిలోనూ కూడా కాశీ చాలా గొప్పది అంటారు. అక్కడ ఉన్న అక్కడ ఉన్నారే విశ్వనాథుడు, ఆ విశ్వనాథుడిని మించిన దేవుడు లేడంటారు. వేలుపు లేడంటారు. వేలుపు అంటే దేవుడు, భగవంతుడు లేడంటారు. అంటే కాశీ గొప్పది. కాశీలో ఉండే విశ్వనాథుడు గొప్పవాడు. గాయత్రిని మించిన మంత్రరాజం లేనే లేదంటారు. ఇంకా అన్ని మంత్రాల్లోకి కూడా గాయత్రి మంత్రం చాలా గొప్పది. ఆ మంత్రం అన్నింటిలోకి కూడా చాలా గొప్ప మంత్రం గాయత్రి మంత్రం. కడుపు చల్లగా వేదరాశి కన్న తల్లి గాయత్రి. ఈ కడుపు చల్లగా అని దీవిస్తూ ఉంటారు కదా! అలాగా ఈ వేదరాశినంతటినీ కన్నా తల్లి ఎవరంటే గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవిలోనే ఉన్నాయి ఈ వేదరాశులన్నీను.
గాయత్రియే పరబ్రహ్మం. గాయత్రి అంటే ఏంటి? పరబ్రహ్మం. సావిత్రి, విశ్వజనయిత్రి, చతుర్వేద మాత,